హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చూస్తే లాస్ట్ 30 years లో హైటెక్ సిటీ 1998లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. దానివల్ల సైబరాబాద్ ఫామ్ అయింది. ఇప్పుడు అక్కడ ఒక నార్మల్ పర్సన్ ల్యాండ్ కొనలేని పరిస్థితి. అండ్ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు 2006లో ఔటర్ రింగ్ రోడ్ కి ఫౌండేషన్ వేశారు. అది 2012లో కంప్లీట్ అయింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఒక గేమ్ చేంజర్ గా మారింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే 2000లో చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసిన ఎయిర్పోర్ట్ ని 2008లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో స్టార్ట్ చేశారు. 2007లో అప్రూవ్ అయిన మెట్రో ప్రాజెక్ట్ 2012లో భూమి పూజ చేశారు. అండ్ అదే మెట్రో రైల్ 2017లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్టార్ట్ చేశారు. సో ఈ మెట్రో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సిటీ ఇంకా చాలా ఎక్స్టెండ్ అయింది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా కొన్ని కిలోమీటర్స్ మేర వెళ్ళిపోయింది. సో ఇంతవరకు డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు, ఇప్పుడు కూడా ఆగదు. ఇప్పుడున్న గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ. సో ఇవన్నీ కూడా 1 by 1 జరిగాయి. ఒకేసారి భూమి పూజ చేసిన తెల్లారే బిల్డింగ్స్ రాలేదు. అక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తాయో అక్కడ తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఉంటాయి.